ఓం నమ శివాయ. నిన్న మనం బసవ పురాణం 33వ అధ్యాయంలో కొంతవరకు తెలుసుకున్నాము. ఆ మిగతాది ఇప్పుడు తెలుసుకుందాం. సాంఖ్య తొండని కథ. చోళ మండలంలో శాంతమంగ అనే నగరంలో సాంఖ్య తొండడనే భక్తుడు ఒక బౌద్ధుని కడుపున పుట్టాడు. జైన బౌద్ధ చార్వాకములు నిర్మూలించాలని సంకేతంగా శివుణ్ణి 3 రాళ్లతో ముప్పొద్దులా పూజించసాగాడు. ఇలా కాదని ఒకనాడు పెద్ద రాయి ఎత్తి, స్వామి నేను విసుగెత్తాను అని వెయ్యబోయాడు. శివుడు నవ్వుతో ఆ రాయి అందుకుని వరం కోరుకోమన్నాడు. ఈ ఎత్తిన రాయి పూరాయిగా మారి నీ శరీరమును అలంకరింపచేయి తండ్రి అని కోరుకున్నాడు. శివుడు అనుగ్రహించాడు. సాంఖ్యతొండడు వేదబాహ్యమైన మతములన్నీ నిర్మూలించాడు. ఇక్కడితో మనకి 33వ అధ్యాయం పూర్తయింది. 34వ అధ్యాయం తదుపరి భాగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.